ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 24వ అధ్యాయము 22వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు యేసయ్య, నీకే వందనాలు తండ్రి. నాయన యేసయ్య, ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టిన యేసయ్య, నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. యేసయ్య, కూడా మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటి మీ అగ్ని కంచె కావాలంటునుగా ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగునుగా ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి, యేసయ్య అంత్యకాలంలో ఉన్న పరిస్థితులని, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలనే జాగ్రత్తలని మనకి చెప్తున్నారు కదండి. యేసయ్య ఆ విధంగా చెప్పడానికి కారణం ఏంటండి? సాధారణంగా ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు పిల్లల్ని ఎక్కడికైనా బయటకు పంపించినప్పుడు వాళ్ళకి ఎన్నో జాగ్రత్తలని చెప్తారు కదండి. ముఖ్యంగా తెలియని వారి మాటలని నమ్మద్దు, తెలియని వారు ఏమన్నా ఇస్తే మీరు తీసుకోవద్దనే అనేకమైన జాగ్రత్తలని చెప్తూ ఉంటారు కదండి. ఆ విధంగా చెప్పడానికి కారణం ఏంటండి? మనము ఎక్కడ కూడా తెలియని వారి చేతిలో మోసపోకూడదనే వారు ముందుగా మనకి జాగ్రత్తలని చెప్తారు కదండి. వారు చెప్పిన జాగ్రత్తలని పెడచెవిన పెడితే సఫర్ అయ్యేది మనమే కదండి. అదే విధంగా మన పరమ తండ్రి అయిన యేసయ్య కూడా మనకి అంత్యకాలంలో ఉన్న పరిస్థితుల గురించి ఎన్నో విధమైన జాగ్రత్తలని చెప్తున్నారు కదండి. వాటిని విని అనుసరిస్తే అది మనకే మంచిది కదండి. వినకుండా పెడచెవిన పెడితే మనమే సఫర్ అవ్వాల్సి వస్తుంది కదండి. ఇంకా యేసయ్య అంత్యకాలంలో ఉన్న పరిస్థితుల గురించి ఏమని చెప్తున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 23వ వచనం. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవరైనను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగు కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడియు ఉండును. పీనుగు ఎక్కడ ఉండునో అక్కడ గద్దలు పోగవును. ఏమని చెప్తున్నారండి? అంత్యకాలంలో అనేక మంది అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలు ఉంటారని చెప్తున్నారు కదండి. ఇంకా వారు అనేక మహత్కార్యములను కూడా చేస్తారని యేసే చెప్తున్నారు కదండి. కాబట్టి మనము నిజమైన సేవకుల్ని ఏ విధంగా తెలుసుకోగలమండి? వారి యొక్క ఫలములను బట్టి కదండి. ఎందుకంటే చెట్టు మంచిదైతే దాని ఫలములు కూడా మంచివే అనేసి యేసే చెప్తారు కదండి. కాబట్టి వారు నిజంగా క్రీస్తులో నాటబడితే వారి యొక్క ఫలములు కూడా క్రీస్తుని మనకి కనపరిచే విధంగానే ఉంటాయి కదండి. కాబట్టి మనకి జ్ఞానం రావాలంటే మనము వాక్యాన్ని ఎక్కువగా చదవాలి కదండి. వాక్యాన్ని ఎక్కువగా చదివి పరిశుద్ధాత్మ సహాయాన్ని వేడుకోవాలి కదండి. కాబట్టి వాక్యాన్ని ఎక్కువగా చదువుతూ పరిశుద్ధాత్మ సహాయం తీసుకొని అంతం వరకు పరిశుద్ధంగా జీవించే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగా ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగా ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 24వ అధ్యాయము 23వ వచనం నుంచి 28వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగా ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగా ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.